ఇది లాంగ్ టర్మ్ ఫాలో అప్ వీడియో అండి. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఆల్ ఆన్ 4 వేసాం. ఈయన పేరు ఇరుకులపాటి దుర్గారావు గారండి. దుర్గారావు గారు. ఇప్పటికి కరెక్ట్ గా ఈ నెలకి ఫిబ్రవరికి అక్షరాల 6 సంవత్సరాలు నిండుతుందండి ఇంప్లాంట్స్ వేసి. సో మనం ఆల్ ఆన్ 4 ఇదే ఆయన ఎక్స్రే రీసెంట్ ఇప్పుడుది. సో 6 ఏళ్ల క్రితం ఆల్ ఆన్ 4 వేసి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టాం. ఫుల్ మౌత్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టాం. సో ఆయన అనుభవాలను మీకు పంచుకుంటారు మీతోటి. ఇవాళ ఆయన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంప్లాయీ అండి. సో ఆయనకి 51 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంప్లాంట్స్ వేయించుకున్నారు. ఇప్పుడు ఆయనకి 57 ఏళ్ళు. ఓకే, దుర్గారావు గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నా పేరు దుర్గారావు అండి. కోటక్ మహీంద్రా బ్యాంకులో పనిచేస్తానండి. 2019లో నేను డౌట్గా భయంగా వచ్చి సార్ని అడిగితే ఇంప్లాంట్ వేశారండి 2019 ఫిబ్రవరిలో. అప్పటి నుంచి ఇంప్లాంట్లు బాగున్నాయి, మెయింటెనెన్స్కి వస్తానండి. పళ్ళు అరుగుదల తప్ప నాకు ఏ ప్రాబ్లం లేదండి. నొప్పులు కూడా ఏమి లేవండి, ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. మెయింటైన్ చేసుకోవడం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప, పళ్ళు అరవడం తప్ప వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవండి నాకు. సో పళ్ళు అనేది పైన అంటే మనం కట్టే హైబ్రిడ్ డెన్చర్ పైన అరుగుతా ఉన్నాయండి. సో ఫ్రేమ్ వర్క్ గానీ ఇంప్లాంట్స్ గానీ అసలు ప్రాబ్లం లేదంటున్నారు. నొప్పి ఏం లేదు కదండి, పెయిన్స్ కానీ ఏమి లేదు, చాలా సూపర్ గా ఉందండి. ప్రాబ్లం అయితే ఇబ్బందులు అయితే వేరే ఇబ్బందులు నాకు ఏం లేవు సార్. ఈ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ అండి వేసి 6 years అవుతుంది. అయితే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఎందుకు ఇంత బాగా పని, ఇప్పుడు నోట్లో కూడా చూపిస్తాను నేను ఎందుకు ఇంత బాగా పనిచేస్తున్నాయి అంటే, బేసిక్ గా ఆయన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ కి రావటం. అంటే నేను ఫోన్ చేయక్కర్లేదండి, ఆయనే ఇవ్వండి నా టైం ఇట్లా నేను క్లీనింగ్ రావాలి అని చెప్పి ఫోన్ చేసి మరీ వచ్చేవాళ్ళు. కరెక్ట్ గా ఇది సేమ్ 6వ ఏట అండి. ఫిబ్రవరి 1న ఈయనకి ఇంప్లాంట్స్ చేసినట్టున్నాం. ఇది ఫిబ్రవరి అంటే 6 సంవత్సరాలు 20 రోజులు అనుకోండి. కరెక్ట్ గా 6 years కంప్లీట్ అయినాయండి. 6 years కంప్లీట్ అయినాయి. సో ఫాలో అప్స్ కూడా రెగ్యులర్ గా వస్తున్నారు. నోట్లో నేను ఒకసారి చూపిస్తాను. అంటే అందరు చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కన్వెన్షన్ ఇంప్లాంట్స్ 5 ఏళ్లకు 4 ఏళ్లకు ఊడిపోతాయి, పని చేయట్లేదు అనుకుంటున్నారు. కన్వెన్షన్ ఇంప్లాంట్స్ కూడా బాగా పనిచేస్తాయండి. సో కన్వెన్షన్ అయినా బేస్లు అయినా ఏదైనా ఇంప్లాంట్స్ సరిగ్గా చేస్తే సంవత్సరాల తరబడి పనిచేస్తాయి. సో ఒకసారి నేను ఈయనకి నోట్లో కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఈయనకి మనం ఆ రోజుల్లోనే స్క్రూ రిటైన్డ్ హైబ్రిడ్ డెంచర్ పెట్టామండి. అంటే అది లేటెస్ట్ స్క్రూ రిటైన్డ్ టెక్నాలజీతో ఉంటుందండి. సిమెంట్ ప్రభావం ఉండదు. ఈ సెట్ ఎప్పటికీ ఓడదండి. ఆ రోజుల్లోనే మనం ఆ టెక్నాలజీ వాడాం. ఇక్కడ చూస్తే మీకు ఆ పళ్ళ కింద కొంచెం గ్యాప్ కూడా లేవండి. ఆ పళ్ళ సెట్కి 6 సంవత్సరాల తర్వాత కూడా పళ్ళ సెట్కి చిగురుకి మధ్య కొంచెం గ్యాప్ కూడా లేదు. మీరు గమనించవచ్చు. అది ఈ కింద సెట్ అండి. ఇవి అరుగుతున్నాయి, ఇట్లా ఫ్లాట్గా అయిపోయింది చూసారా, అరిగిపోయి ఫ్లాట్గా అయిపోతున్నాయి అన్నమాట. సో అరుగుతాయండి పైన పళ్ళు, ఎందుకంటే మనం నిత్యం వాడుతుంటాం. ఇవన్నీ ఫ్లాట్గా, వెనక మళ్ళీ దంతాలు చూస్తే ఫ్లాట్గా. సో ఇదండి దుర్గారావు గారి ప్రియాపు, అంటే మనం చేయక ముందు ఎక్స్రే అండి. ఫిబ్రవరి 2019లో ఎక్స్రే అండి ఇది. సో ఇది చేయక ముందండి, పూర్తిగా బోసినోరండి, పైన కింద ఒక్క పన్ను కూడా లేదు. ఓకేనా. సో పాత ఎక్స్రే అండి ఇది ఆల్ ఆన్ 4 అంటే 4 ఇంప్లాంట్స్ కింద 4 ఇంప్లాంట్స్ పైన వేస్తామండి. ఇది ఇంకా పళ్ళు పెట్టక ముందు ఎక్స్రే అండి, జస్ట్ ఇంప్లాంట్స్ వేసిన తర్వాత ఎక్స్రే ఇది. సో వీటిలో టెరిగైడ్లు అట్లా ఏమి వేయమండి, ఓన్లీ 4. అందుకని దీన్ని ఆల్ ఆన్ 4 అంటాం. వాటి మీద పళ్ళు పెట్టిన తర్వాత అండి ఇది కంప్లీట్ అయ్యి ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దాకా ఉందో ఎముక చూసారా, ఎక్కడ దాకా ఉందో ఇంప్లాంట్ హెడ్స్ దాకా ఉంది కరెక్ట్గా. అట్లానే ఇప్పుడు ఎక్స్రే చూడండి, ఇది లేటెస్ట్ ఎక్స్రే అండి. ఓకేనా. అక్షరాల 6 సంవత్సరాల 20 రోజులు నిన్నేయండి. ఓకే. సో ఆయన నాకు పదే అడిగింది ఏంటంటే ఈ ఇంప్లాంట్లు పనిచేస్తాయా వేయించుకునేటప్పుడు, ఎందుకంటే దాదాపుగా 2 లక్షలు ఖర్చు పెట్టున్నారు ఈ ఇంప్లాంట్ కేసు కోసం. ఆ రోజుల్లో 2 లక్షలు అంటే ఇంకా ఎక్కువ అండి. సో 2 లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం, ఈ ఫెయిల్ అయిపోతే నా 2 లక్షలు వేస్ట్ అయిపోతాయి అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు ఆయన. సో చిన్నగా ఆయన ఈ పని చేస్తున్న కొద్దీ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నాడు. ఇందాక చూశారు కదా, పళ్ళు మాత్రం అరిగిపోతున్నాయండి. 6 సంవత్సరాలకు దాదాపుగా ఫ్లాట్గా అయిపోయినాయి పళ్ళన్నీ, మీరు చూశారు కదా కింద పైన.
నాకు తెలిసి ఇంకో 2-3 సంవత్సరాల్లో పైన పళ్ళ వరకు మార్చాల్సి వస్తుంది. అంటే ఇది ఇంప్లాంట్స్ కానీ ఈ బార్ కానీ మార్చమండి, ఈ స్టేబులే. ఈ పైన మనం ఎక్రిలిక్ టీత్ అంటాం, వాటి వరకు మారుస్తాం మళ్ళీ. సో హైబ్రిడ్ డెంచర్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ మార్చక్కర్లేదు, జస్ట్ పళ్ళ వరుస మార్చేయచ్చు. మనం ఆయనకి ఆ రోజు ప్రామిస్ చేసాం 10 years ఖచ్చితంగా పనిచేస్తాయని. సో ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారు, 10 years పనిచేస్తాయి అని. నాకే చెప్తున్నారు ఆయన. ఎట్లా ఉందంటే ఇంకా బాగా పనిచేస్తాయి అన్నట్టుగా ఆయనే చెప్పేస్తున్నారు. ఫస్ట్లో ఏమో డౌట్గా ఉన్నారు, ఇప్పుడు ఆయనే చెప్పేస్తున్నారు అవి పనిచేస్తాయండి అని. ఓకే, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లు అండి ఇవి. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే బేసల్ ఇంప్లాంట్స్ కాకుండా ఇంకో రకం ఉంటుందని ఎప్పుడు చెప్తా ఉంటా కదా, అవి అన్నమాట ఇవి. సో లాంగ్ టర్మ్ రివ్యూ ఇది. యా, థ్యాంక్ యూ అండి.